గ్రూప్స్ ఉచిత అవగాహన సదస్సు పోస్టర్ను స్థానిక గౌతమి గ్రంథాలయ వద్ద యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణకుమారి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జైకర్ ఏ షరీఫ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి రాజులోవా, ఎస్ఎఫ్ఐ మాజీ కార్యదర్శి బి పవన్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆనం కళాకేంద్రంలో డివైఎఫ్ఐ, యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో గ్రూప్స్ ఉచిత అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామని, సదస్సుకు ముఖ్య అతిథిగా ఉపయోగ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు హాజరవుతారన్నారు. ఈ సదస్సులో ముఖ్య వక్తగా పోటీ పరీక్షల నిపుణులు కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొంటారన్నారు. ఈ సదస్సులో ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, భారత సమాజం అనే 2 పుస్తకాలను అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ అందిస్తారని తెలిపారు. గ్రూప్స్ డివైఈఓ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విధానంపై కెఎస్ లక్ష్మణరావు గారు అవగాహన కల్పిస్తారని అన్నారు. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో వీరేశలింగం విజ్ఞాన కేంద్రం ద్వారా రాజమండ్రిలో ఉన్నటువంటి గ్రూప్స్ మరియు డివైఈఓ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సు రాజమహేంద్రవరం కేంద్రంగా ఫిబ్రవరి 4వ తారీఖున నిర్వహించబడతా ఉంది. పొద్దున 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయటమైంది. ఈ అవగాహన సదస్సులో ప్రధానంగా ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో భారత సమాజం గురించి, అట్లాగే ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి అంశాల మీద చాలా విపులంగా అక్కడ అవగాహన కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే ఈ సదస్సుకి హాజరైనటువంటి వారందరికీ కూడా ఉచితంగానే కొంత మెటీరియల్ కూడా అందజేయడం జరుగుతుంది. కనుక ఈ రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి యువకులందరూ కూడా, నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతూ ఉంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో నిర్వహిస్తూ ఉన్నాము. అట్లాగే ఈ కార్యక్రమానికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు గారు కూడా హాజరవుతూ ఉన్నారు. కనుక అధిక సంఖ్యలో నిరుద్యోగులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్ తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము.